Hi guys, welcome to my channel. In this video, I'm going to explain a topic which is called as functional dependence. Okay, functional dependence. Okay, ఇచ్చిన ఫంక్షన్స్ని ఎప్పుడు ఫంక్షనల్ డిపెండెన్స్ అంటారంటే జాకోబీన్ ఆఫ్ యూ కామ వి ఈజ్ ఈక్వల్ టు జీరో. అంటే ఇచ్చిన ఫంక్షన్స్ యూ కామ వి అనేది జాకోబీన్ ఆఫ్ వాటిని జాకోబియన్ చేసినప్పుడు జాకోబియన్ చేసినప్పుడు దాని వాల్యూ ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే దానిని ఫంక్షనల్ డిపెండెన్స్ అంటారు. ఓకే, ఇక్కడ చూడండి, టూ ఫంక్షన్స్ యూ అండ్ వి ఆర్ ఫంక్షనల్లీ డిపెండెంట్ ఎప్పుడు ఇఫ్ జాకోబిన్ ఆఫ్ uv is equal to 0, otherwise u comma v are functionally independent. Okay, ఎప్పుడు ఫంక్షనల్లీ డిపెండెంట్ జాకోబిన్ ఆఫ్ u comma v is equal to 0 అయితే ఫంక్షనల్లీ డిపెండెంట్. ఎప్పుడు ఫంక్షనల్ ఇండిపెండెంట్ జాకోబిన్ ఆఫ్ u comma v అనేది ఈజ్ నాట్ ఈక్వల్ 0 అయితే ఫంక్షనల్లీ ఇండిపెండెంట్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం. ఓకే, u is equal to x plus 5 by 1 minus xy. v is equal to tan inverse x plus tan inverse 5. Prove that u comma v are functionally dependent and find the relation between u and v. క్వశ్చన్ ఏం అడిగారు? u is equal to x plus y by 1 minus xv. v is equal to tan inverse x plus tan inverse y. Prove that u comma v are functional dependent and find the relation between them. ఒకవేళ ఇది ఫంక్షనల్ డిపెండెంట్ సాటిస్ఫై అయితే అప్పుడు యూకి వికి రిలేషన్ కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ ఫంక్షనల్ డిపెండెన్స్ సాటిస్ఫై అవ్వాలంటే జాకోబిన్ ఆఫ్ యూ కామా వి బై ఇక్కడ క్యాపిటల్ యూలో క్యాపిటల్ విలో ఏ వేరియబుల్స్ ఉన్నాయి కామన్గా ఎక్స్వై అన్న కాబట్టి ఎక్స్ కామా వై. ఓకే, జాకోబిన్ ఆఫ్ యూ కామా వి బై ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఫంక్షనల్ డిపెండెన్స్ని సాటిస్ఫై చేయాలి. అంటే దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? యూఎక్స్ యూవై విఎక్స్ వివై. అంటే ఇక్కడ మనం యూఎక్స్ని రో యూ బై రో ఎక్స్, విఎక్స్ రో వి బై రో ఎక్స్ అట్లా. ఓకే, గివెన్ u is equal to x plus y by 1 minus xy. ఇప్పుడు పార్షియల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. అప్పుడు ux is equal to xతో చేస్తున్నాం కాబట్టి పైన x ఉంది కింద x ఉంది కాబట్టి u by v హోల్ స్క్వేర్ ఫార్ములా తీసుకొని 1 by x by హోల్ స్క్వేర్ ఫార్ములా తీసుకొని 1 minus xy v ఇంటూ u డాష్. ఇక్కడ xతో చేస్తున్నాం కాబట్టి x చేస్తే 1, 0 చేస్తే y చేస్తే 0 మైనస్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఇక్కడ ఎక్స్కి చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు వి డాష్ కదా 1కి చేస్తే 0, ఎక్స్ చేస్తున్నాం కాబట్టి మైనస్ వై అనేది కాన్స్టెంట్, ఎక్స్ చేస్తే 1. ఓకే, దాని ప్రకారం యూ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్వై ఈ వైని మల్టిప్లై చేస్తా ప్లస్ xy మైనస్ y మైనస్ ప్లస్ y స్క్వేర్ బై 1 మైనస్ xy హోల్ స్క్వేర్. దీని ప్రకారం మైనస్ xy ప్లస్ xy క్యాన్సిల్ అయ్యి 1 ప్లస్ y స్క్వేర్ బై 1 మైనస్ xy హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనకి ux వచ్చింది. ఇప్పుడు మనం uy కనుక్కోవాలి. uy ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ y పైన ఉంది కింద ఉంది కాబట్టి సేమ్ ఫార్ములా, అంటే 1 మైనస్ xy హోల్ స్క్వేర్. ఇప్పుడు 1 మైనస్ xy అంటే ఇక్కడ u డాష్ వైతో చేస్తున్నాం కాబట్టి x చేస్తే 0, y చేస్తే 1 మైనస్ x ప్లస్ 5 బై ఇక్కడ v డాష్ అంటే వైతో చేస్తున్నాం కాబట్టి 1కి చేస్తే 0, ఇక్కడ మైనస్ x అనేది కాన్స్టెంట్. ఓకే, దీని ప్రకారం uy ఈజ్ ఈక్వల్ టు చూడండి 1 మైనస్ xy ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ xy బై 1 మైనస్ xy హోల్ స్క్వేర్. దీని ప్రకారం ప్లస్ xy మైనస్ xy క్యాన్సిల్ అయ్యి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 మైనస్ xy హోల్ స్క్వేర్. ఓకే, ux uy వచ్చింది. ఇప్పుడు vx vy కనుక్కోవాలి. vx ఎంత? ఇక్కడ ఎంత ఇచ్చారు? tan ఇన్వర్స్ చూడండి ఒకసారి
tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ వై. ఓకే, ఇప్పుడు దీనికి vx అంటే దీన్ని పార్షియల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇక్కడ tan ఇన్వర్స్ ఎక్స్ ఫార్మ్ ఏంటి 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్తో కాబట్టి వై చేస్తే 0. ఇప్పుడు vy ఇక్కడ వైతో కాబట్టి ఎక్స్ చేస్తే 0, వై చేస్తే 1/1 ప్లస్ వై స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఈ 4 వచ్చినాయి అన్ని జాకోబియన్ సబ్స్టిట్యూట్ చేసి దాని వాల్యూ 0 అవ్వాలి. ఓకే, చూడండి ఎంత వచ్చింది, ux ఎంత వచ్చింది మనకి, ux 1 ప్లస్ వై స్క్వేర్ బై 1 మైనస్ ఎక్స్ బై హోల్ స్క్వేర్. uy 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 మైనస్ ఎక్స్ బై హోల్ స్క్వేర్. ఓకే, vx 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, vy 1/1 ప్లస్ వై స్క్వేర్. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే దీని వాల్యూ 0 రావాలి. ఓకే, చూడండి క్రాస్ మల్టిప్లై చేస్తే 1 ప్లస్ వై స్క్వేర్ బై 1 మైనస్ ఎక్స్ బై హోల్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఇక్కడ ఏబిసిడి కదా, దీనికి ఏంటి ఫార్ములా, ఏసీ మైనస్ బీడి మైనస్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై హోల్ స్క్వేర్. ఓకే, 1 ప్లస్ వై స్క్వేర్ 1 ప్లస్ వై స్క్వేర్ క్యాన్సిల్, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. అప్పుడు 1/1 మైనస్ ఎక్స్ బై హోల్ స్క్వేర్ మైనస్ 1/1 మైనస్ ఎక్స్ బై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. Therefore, Jacobian of u comma v by x comma y is equal to 0. Therefore, it satisfies functional dependence. Okay. ఒకవేళ ఫంక్షనల్ డిపెండెన్స్ సాటిస్ఫై అయితే ఏం ఫైండ్ చేయమని చెప్పారు, అండ్ ఫైండ్ ది రిలేషన్ బిట్వీన్ యూ అండ్ వి. ఓకే, బేసిక్గా అందరూ ఈ జాకోబియన్ ఇక్కడ ఫంక్షనల్ డిపెండెన్స్ కనుక్కోవటం ఈజీగా చేస్తారు. ఎప్పుడైతే రిలేషన్ ఇస్తారు, ఇక్కడ వేటేటి కనుక్కోమని చెప్పారు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రిలేషన్ అడిగినప్పుడు 2 వేరియబుల్స్ అనుకో, వి అడిగారు అనుకో, మనం వీని తీసుకొని యూని కనుక్కోవాలి. ఓకే, 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు వీని తీసుకొని యూ కనుక్కోవాలి. అదే 3 వేరియబుల్స్ ఎట్లా, యూ కామా వి కామా డబ్ల్యూ ఉందనుకో, అప్పుడు డబ్ల్యూని తీసుకొని యూ కామా వి కనుక్కోవాలి. ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే కొన్ని కండిషన్స్లో, అదిగో రేర్ కండిషన్స్లో యూ కామా ఇవి 2 తీసుకుంటా. అట్లా ఎప్పుడు తీసుకుంటాము, యూ వాల్యూ అనేది ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, వి వాల్యూ దాన్ని 2xy బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, బేసిక్గా యూవి ఉంటే విని తీసుకుంటాం, యూవి డబ్ల్యూ అయితే డబ్ల్యూని తీసుకొని యూవి ప్రూవ్ చేస్తాం. ఒక్కొక్కసారి ఇట్లా ఉందనుకో, ఎట్లా అంటే యూ వాల్యూ వి వాల్యూ అంటే పైన ఈక్వేషన్స్ కింద ఈక్వేషన్స్, ఇట్లా పైన కింద ఇట్లా ఉందనుకో, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇట్లా ఇక్కడ నేను దీని ఎగ్జాంపుల్ చెప్పాను, మామూలుగా ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ అంటే యూ వాల్యూ వి వాల్యూలో పైన న్యూమరేటర్ డినామినేటర్ అనేది ఇట్లా ఈక్వేషన్స్ కనుక్కుంటే అప్పుడు మీరేం చేయాలి, ఇట్లా ఈ రెండింటిని తీసుకొని దీని వాల్యూ 1 అని ప్రూవ్ చేయాలి. ఓకే, అట్లా ఎప్పుడు తీసుకోవాలి అంటే ఇక్కడ వాల్యూ 1 రావాలంటే వీటిని ఏం చేయాలి, స్క్వేర్ చేయాలా క్యూబ్ చేయాలా, అది మీ థాట్ బేస్ ఉంది. ఒక్కోసారి వీటిని మల్టిప్లై చేయాలా, వీటిని సబ్ట్రాక్ట్ చేయాలా, వీటిని యాడ్ చేయాలా అనేది మీ థాట్ బేస్ అయింది. అందుకే ఇక్కడ రిలేషన్ అనేది చాలామందికి ఇబ్బంది, అంటే చాలా కష్టం. ఓకే, బేసిక్గా యూవి ఇచ్చినప్పుడు వీని బేస్ చేసుకుని కొనాలి. ఇక్కడ మనం యూవి అనేది ఎప్పుడు తీసుకున్నాము, ఇలా ఇక్కడ యూవి అనే ఫంక్షన్స్ ఇట్లా న్యూమరేటర్ డినామినేటర్ ఎట్లా ఉంటే ఇట్లా తీసుకున్నాం. మళ్ళీ యూవి డబ్ల్యూ ఉందనుకో, డబ్ల్యూ తీసుకొని యూవి కనుక్కున్నాం. ఇక్కడ యూవి కండిషన్స్ యూవి ఇట్లా ఉండయా, ఒకటేమో ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ ఎక్స్ ఉంది, ఒకటే tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ఇట్లా లేవు. కాబట్టి నేను ఏం చేస్తున్నాను, వీని తీసుకొని యూని కనుక్కుంటున్నాను. వి ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ 5. ఓకే, వి ఈజ్ ఈక్వల్ టు మనకి ఇంటర్లో ఫార్ములా వచ్చింది, tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ 5 ఫార్మ్ ఏంటి, tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ ఎక్స్ ప్లస్. ఓకే, వి ఈజ్ ఇక్కడ ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ ఎక్స్ ప్లస్ దీని వాల్యూ ఎంత యూ, అప్పుడు వి ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ యూ. దేర్ఫోర్ దట్ రిలేషన్ బిట్వీన్ యూ అండ్ వి ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ యూ. ఓకే, ఇట్లా కనుక్కోవాలి. ఎట్లా ఎప్పుడు కనుక్కోవాలి, ముందు చూడండి అది ఎట్లా ఉన్నాయో.
ఇలాగ అనుకుంటే యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ దాని వాల్యూ 1 రావాలంటే ఎట్లా చేయాలని మీరు థింకింగ్ చేసుకుంటా మీకు థాట్ రావాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. u is equal to x by v is equal to x plus y by x minus 5. ఓకే, ఇది ఫంక్షనల్ డిపెండెన్స్ అయిదో లేదా అని చూడాలి ముందు. అంటే ఏం కనుక్కోవాలి మనం, ux uy vx vy కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు ux ఇక్కడ xతో చేస్తాం కాబట్టి 1/y అనేది కాన్స్టెంట్, uy ఇక్కడ yతో చేస్తాం కాబట్టి x అనేది కాన్స్టెంట్, 1/y చేస్తే -1/y², ఆల్రెడీ x ఉంది, -x/y². ఓకే, నెక్స్ట్ vx ఇక్కడ xతో చేస్తాం కాబట్టి x పైన ఉంది కింద ఉంది కాబట్టి x - y² ఫార్ములా వేసి x - y ఇంటూ xతో చేస్తే 1 మైనస్ x ప్లస్ y ఉంది, xతో చేస్తాం కాబట్టి 1. దీని ప్రకారం vx ఈజ్ ఈక్వల్ టు x - y మైనస్ x మైనస్ y బై x మైనస్ y² x క్యాన్సిల్, vx ఈజ్ ఈక్వల్ టు -2y బై x మైనస్ y². ఇప్పుడు మనం vy కనుక్కోవాలి. ఇక్కడ y పైన కింద ఉంది కాబట్టి x మైనస్ y² y చేస్తున్నాం కాబట్టి x మైనస్ y, x చేస్తే 0, y చేస్తే 1 మైనస్ x ప్లస్ y ఇంటూ y చేస్తున్నాం కాబట్టి x చేస్తే 0, y చేస్తే మైనస్ y ఉంది కాబట్టి -1. vy ఈజ్ ఈక్వల్ టు x మైనస్ y మైనస్ ప్లస్ x ప్లస్ y బై x మైనస్ y² ప్లస్ మైనస్ క్యాన్సిల్, 2x బై x మైనస్ y². ఓకే, ఇప్పుడు వచ్చినవన్నిటిని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే 1/y మైనస్ x/y² మైనస్ 2y బై x మైనస్ y², 2x బై x మైనస్ y². ఇప్పుడు దీన్ని ఏసీ మైనస్ ఏడి, దీనికి ఇప్పుడు ఏడి మైనస్ బీసీ ఫార్ములా 2x/y ఇంటూ x మైనస్ y² మైనస్ ప్లస్, మళ్ళీ ఫార్ములాలో ఆఫ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2x ఇంటూ y బై y² ఇంటూ x మైనస్ y² y క్యాన్సిల్, అప్పుడు 2x/y ఇంటూ x మైనస్ y² మైనస్ 2x/y ఇంటూ x మైనస్ y² క్యాన్సిల్ అయ్యి 0. దేర్ఫోర్ ఇట్ సాటిస్ఫై ఫంక్షనల్ డిపెండెన్స్. ఓకే, ఫంక్షనల్ డిపెండెన్స్ సాటిస్ఫై అయితే యూకి వికి రిలేషన్ కనుక్కోవాలి. రిలేషన్ కనుక్కున్నప్పుడు ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఇచ్చారు, 2 వేరియబుల్స్ ఇచ్చారు. యూవి ఇచ్చినప్పుడు నేనేం చెప్పాను, వీని తీసుకొని యూని ఫైండ్ అవుట్ చేయాలి. దానికంటే ముందు ఇది ఏమైనా x² ప్లస్ y² డినామినేటర్ అట్లా ఉన్నాయా, ఏమీ లేదు. ఇప్పుడు వీని తీసుకోవాలి, x ప్లస్ y బై x మైనస్ 5, v ఈజ్ ఈక్వల్ టు xని కామన్ ఇస్తే 1 ప్లస్ y బై x. ఓకే, ఒకసారి ఉండేది ఏముంది, v ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y బై x మైనస్ 5. ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు yని కామన్ తీసినాం, అప్పుడు x బై y ప్లస్ 1 బై yని కామన్ ఇస్తే x బై y మైనస్ 1. ఓకే, y క్యాన్సిల్ అయ్యి v ఈజ్ ఈక్వల్ టు x బై y అంటే ఏంటి, u ప్లస్ 1 బై u మైనస్ 1. ఓకే, ఇక్కడ నేను వీని తీసుకొని యూని చూపించాను. ఇక్కడ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను xఐని కామన్ తీయచ్చుకోవచ్చు, మీ ఇష్టం. xఐని కామన్ తీయచ్చు, yఐని కామన్ తీయచ్చు. ఓకే, ఇట్లా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కాస్త పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.